హలో అండి, నమస్తే. వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో ప్రముఖ రచయిత శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారి తులసి నవల ధారావాహికగా మీకు అందిస్తున్నాను కదా. మరి ఈ రోజు తులసి నవల ధారావాహిక 11వ భాగం వినిపించబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం, పదండి. ఇప్పటికి 3 షాక్లు ఇచ్చాం, ఫలితమేమీ కనపడలేదు. పైగా పరిస్థితి రోజు రోజుకి మరింత దిగజారిపోతుంది. డాక్టర్, ఒక మాట చెప్పండి. ఈ విజ్ఞానం, ఈ సైన్స్ ఇదంతా బూటకమని, మానవాతీత శక్తులున్నాయని, మా కూతుర్ని కాశ్మీర దెయ్యానికి అప్పజెప్పి తర్పణం వదులుతాం అంటూ బావురు మంది శారద. వెంకట్ మాట్లాడలేదు. మౌనంగా ఆర్ద్రంగా తులసి వైపు చూశాడు. తులసి స్కిప్పింగ్ చేస్తుంది. హాల్ మధ్యలో చిన్నపిల్లలా నిలబడి స్కిప్పింగ్ చేస్తుంది. 2 రోజుల నుంచి ఆమె ప్రవర్తన మరింత విచిత్రంగా ఉంది. రిగ్రెషన్ మరింత ఎక్కువైంది. చదువు, జ్ఞానం అంతా మర్చిపోయింది. ఎక్కడో సంపాదించిన లక్క పిడతలతో వంట వండడం ప్రారంభించింది పొద్దున్నే. ఆ తర్వాత కాగితం మీద పెన్సిల్తో ఏ నుంచి జెడ్ వరకు వ్రాసింది. ఆ పైన 4వ తరగతి చదువుకునే వాళ్ళు వేసే లెక్కలు, గుణింతాలు చేసింది. ఇంగ్లీష్ మర్చిపోయింది. సైన్స్ మర్చిపోయింది. కూతురు ప్రవర్తనతో శారదకి పిచ్చెక్కినట్టయింది. శ్రీధర్ తిరిగి రాకపోవడం మరోవైపు ఆందోళన కలిగిస్తుంది. అబ్రకదబ్ర కూడా లేడు మాట సాయానికి. ఆమె దాదాపు ఒంటరిదయింది. కొంచెం ధైర్యం చెప్పేవాడు వెంకట్ ఒక్కడే. అతడు శక్తివంచన లేకుండా ట్రీట్ చేస్తున్నాడు. కాశ్మోరా అన్న పదం ఆమె మనోధైర్యం మీద పెద్ద దెబ్బతీసింది. ఇక్కడొక విషయం గమనించాలి. ఆమె తిరిగి క్షుద్ర శక్తుల్ని నమ్మే స్థితిలోకి వెళ్లడం లేదు. కానీ సమస్య స్వంత కూతురిది. క్షుద్రశక్తులు లేవనే తన వాదన చివరికి మూర్ఖత్వంలోకి దారితీస్తే, ఆ క్షుద్ర శక్తుల వల్లే కూతురు మరణిస్తే, ఆ వ్యధ జీవితాంతం వదిలిపెట్టదు. ఆమె చుట్టూ ఉన్న పరిస్థితులు ఆమెని ఈ క్షుద్రదేవతోపాసకులు తన ఇంటికి రావడాన్ని నిర్లిప్తంగా గమనించేటట్టు చేసినాయి. ఒక మంత్రగాడొచ్చి ఇంటి చుట్టూ నిమ్మకాయలు కోసిపోయాడు. మరో మంత్రగాడు పొద్దున్నే పసుపుతో స్నానం చేయించి కోడిని కోసి తులసి జుట్టులో 3 ముళ్ళు వేసి వాటిని విప్పొద్దని చెప్పి వెళ్ళిపోయాడు. వచ్చేవాళ్లు పోయేవాళ్ల మధ్య తులసి పిచ్చి మరింత ఎక్కువైంది. ఎవరూ లేకుండా చూసి దేవుడి గది నిండా కిరసనాయలు పోసి విగ్రహాల్ని కాల్చేసింది. అందరూ వచ్చేసరికి బొమ్మలు తగలబడిపోయాయి. అంతకు ముందు రోజే తలారా స్నానం చేసి దేవుడికి భక్తితో దండం పెట్టిన కూతురు మరుసటి రోజు ఇలా ప్రవర్తించడం శారదని నిశ్చేష్టురాల్ని చేసింది. అనుభవజ్ఞుడు, మానసిక శాస్త్రాన్ని బాగా అధ్యయనం చేసినవాడు అయిన వెంకట్ ఈ ఇన్కన్సిస్టెన్సీ అర్థం కావడం లేదు. తులసి స్కైజోఫెర్నియాతో బాధపడుతుందనేది నిర్వివాదాంశం. అయితే అది ఇంత వేగంగా, ఇంత లోతుగా, ఇంత తొందరలో ఎలా ఆమెను లోబర్చుకున్నది అన్నది అంతుపట్టడం లేదు. తులసిని ట్రీట్ చేయడంలో తను ఫెయిల్ అవుతున్నానన్న విషయం అతడికి తెలుస్తోంది. అందుకే శారద అతడి దగ్గర కళ్ళ నీరు పెట్టుకున్నప్పుడు అతడు కదిలిపోయాడు. నేను శక్తివంచన లేకుండా ప్రయత్నం చేస్తూనే ఉన్నానమ్మా, ఇంకో 2 రోజులు చూసి మెంటల్ హాస్పిటల్లో చేర్పిద్దాం అన్నాడు. ఓటమితో అతడి మొహం లానమైంది. తల వంచుకుని బయటకు నడిచాడు. వెనకే శారద వచ్చి అరుగు మీద నిలబడింది. డాక్టర్, అతడు మెట్ల మీద ఆగాడు. మసక చీకట్లో అతడి మొహం మీద విషాదం కొట్టొచ్చినట్టు కనబడుతుంది. తులసికి నయమవుతుందా డాక్టర్? నిజాయితీగా చెప్పండి, నేనేమీ అనుకోను అంది శారద. అతడు క్షణం మౌనంగా ఉండి నెమ్మదిగా అన్నాడు. నీ వయస్సో 10 సంవత్సరాలు ఎక్కువైతే నా చెల్లెలి వయ్యేదానివి, 10 సంవత్సరాలు తక్కువైతే కూతురు వయ్యేదానివి. ఏది ఏమైనా తులసి నా ప్రాణమమ్మా. నా ప్రాణం పోయినా సరే తులసిని కాపాడతాను, ప్రపంచం తిరగబడినా సరే. అతడు వడివడిగా నడుచుకుంటూ తన ఇంటివైపు వెళ్ళిపోయాడు. ఆ వృద్ధుడి మొహంలో పట్టుదల కొట్టొచ్చినట్టు కనబడుతుంది. సాయంత్రం 6 అయింది. మేఘాలు దట్టంగా పట్టడం వల్ల అప్పటికే బాగా చీకటి పడింది. చలిగాలి రివ్వున వీస్తుంది. తన ఇంటి తలుపులు తీసి ఉండడం గమనించలేదు. అతడు తులసి గురించే ఆలోచిస్తూ లోపలికి ప్రవేశించాడు. హాల్ లోపలికి 4 అడుగులు వేశాక అప్పుడు వినిపించింది గంభీరంగా జయదేవ్ కంఠం. గుడ్ ఈవినింగ్ పిళ్ళై, చాలా కాలానికి కలుసుకున్నాం. అతడు అప్రతిభుడై చప్పున వెనక్కి అడుగు వేసి అంతలో గుమ్మం దగ్గర ఏదో నీడ కదిలినట్టయి వెనుతిరిగాడు. తలుపు దగ్గరగా వేసి దానికి అడ్డంగా నిలబడుతూ కనిపించాడు దార్క. వెంకట్ ఇద్దరి వైపు చూసి జయదేవ్తో, ఏంటిది ప్రొఫెసర్? నటించొద్దు పిళ్ళై. పిళ్ళై ఎవరు? వెంకట్ అడిగాడు ఆశ్చర్యంగా. అతడి కంఠంలో కనబడిన నిజాయితీ
జయదేవ్ని అయోమయంలో పడేసింది. ఈ లోపులో దార్కా వెంకట్ దగ్గరకు వెళ్ళి అతడి మెడని పరీక్షించి, ఈయన సిద్ధేశ్వరి కాడు అన్నాడు. వెంకట్కిదంతా ఆశ్చర్యంగా ఉంది, కొద్దిగా కోపంగా కూడా ఉంది. ఏంటి దౌర్జన్యం, నా ఇంట్లో నా మీద అన్నాడు. జయదేవ్ దాన్ని వినిపించుకోలేదు, ఆలోచిస్తున్నాడు. వెంకట్ పిళ్ళై కాకపోతే మరెవరు? పిళ్ళై ఇంట్లో వెంకట్ ఫోన్ నెంబర్ ఎందుకు వ్రాసి ఉంది? అతడు తన ఆలోచనలని పక్కకి తోసి, వెంకట్, నిజం దాచి లాభం లేదు, మాకంతా తెలిసిపోయింది. పిళ్ళైకి మీకు ఉన్న సంబంధమేంటి చెప్పండి అన్నాడు. నేను ఫోన్ చేసుకోవచ్చా అడిగాడు వెంకట్. ఎక్కడికి? వెంకట్ ఈ లోపులో ఫోన్ డయల్ చేశాడు. హలో, పోలీస్ స్టేషన్ అంటున్నాడు. జయదేవ్ వేళ్లతో డిస్కనెక్ట్ చేసి, కోపం వద్దు డాక్టర్ అన్నాడు. లేకపోతే ఏంటిది? పోలీసుల్ని పిలుస్తున్నాడంటే వెంకట్ నిశ్చయంగా పిళ్ళై తాలూకా మనిషి కాడు. కానీ ఆ విషయం మరింత నిర్ధారణ కావాలి. జయదేవ్ ఫోన్ తన ముందుకు లాక్కొని తొందరగా డయల్ చేశాడు. విశాఖపట్నం డాక్టర్ అవంతికి. మరు నిమిషం అవంతి లైన్లోకొచ్చాడు. హలో డాక్టర్? ఎస్, నేను జయదేవ్ని. ఒక్క విషయం చెప్పండి, డాక్టర్ వెంకట్ అనే ఆయన మీ ఆసుపత్రిలో పనిచేసి ఈ మధ్య రిటైర్ అయ్యారా? ఒక్క క్షణం నిశ్శబ్దం తర్వాత అవంతి కంఠం వినిపించింది. అయ్యారు. జయదేవ్ నవనాడులు కృంగిపోయినట్టయింది. అంత తేలిగ్గా అయిపోయిందనుకున్నాడు, కానీ మొదట్లోనే ఉన్నాడు. వెంకట్ నిజమైన సైకియాట్రిస్టేనని, అతడికి పిళ్ళైకి సంబంధం లేదని అనిపిస్తుంది. అయితే మరి పిళ్ళై దగ్గర ఇతడి ఫోన్ నెంబర్ ఎందుకుంది? ఈ లోపులో దార్కా కదలడం చూసి జయదేవ్ తలెత్తాడు. బయటికి వెళదామన్నట్టు దార్కా సైగ చేశాడు. ఇద్దరూ బయట వరండాలోకొచ్చారు. దార్కా కొద్దిగా తటపటాయించి, చిన్న సలహా, మీకు నచ్చితేనే అన్నాడు. ఏంటి? ఈ వెంకట్ ఏం చేశాడో తులసిని అడుగుతే? జయదేవ్కి మొదట అర్థం కాలేదు. నెమ్మదిగా అర్థమయ్యి అవగానే ఆనందంతో విజిల్ వేయబోయాడు. ఆ ఆలోచన వచ్చినందుకు దార్కాని ప్రశంసాపూర్వకంగా చూశాడు. నిజమే, వెంకట్ పిళ్ళై తాలూకా మనిషిగాని అయి ఉంటే అది తులసి గాని శారద గాని వెంటనే చెప్పేస్తారు. ఎలాంటి ట్రీట్మెంట్ ఇచ్చాడో, ఏ విధంగా ప్రవర్తించాడో. దార్కాతో, పద ఎదురింటికి వెళదాం అని లోపలికి తొంగి చూసి, సారీ డాక్టర్, మేమొచ్చే వరకు మీరు ఇంట్లో బందీలుగా ఉండక తప్పదు. తలుపు గొళ్ళెం పెట్టాడు. దార్కా కదల్లేదు. ఎందుకు బయట గొళ్ళెం అని అడిగాడు. జయదేవ్, మనం వెళ్ళగానే వెంకట్ పారిపోయి పిళ్ళైకి విషయం చెప్పకుండా. దార్కా నవ్వి, ఆ విషయం ఇంట్లో నుంచి ఫోన్లోనే చెప్పొచ్చుగా అన్నాడు. జయదేవ్ నాలి కరుచుకుని లోపలికి తిరిగి వెళ్ళి ఫోన్ కనెక్షన్ కట్ చేసి వచ్చాడు. ఇద్దరూ ఎదురింటి వైపు నడుస్తుంటే జయదేవ్ అడిగాడు, నీకిన్ని విషయాలు ఎలా తెలిసినాయి? అసలు నువ్వెవరు? ఏం చదువుకున్నావు? దార్కా జవాబు చెప్పలేదు. అతడికి ఆచార్యుల వారు జ్ఞాపకం వచ్చారు. అతడు మౌనంగా ఉండడం చూసి జయదేవ్ కూడా ఆ ప్రశ్న రెట్టించలేదు. ఇద్దరూ ఎదురింటికి వెళ్లేసరికి అక్కడ పరిస్థితి అధ్వాన్నంగా ఉంది. తులసి చిన్నపిల్లలా బిగ్గరగా ఏడుస్తుంది. శారద కళ్ళ నిండా నీళ్లతో ఆమెను సముదాయిస్తుంది. ఇంట్లో వస్తువులన్నీ ఎవరో విసిరేసినట్టుగా చెల్లా చెదురుగా పడి ఉన్నాయి. ఏం కావాలట? జయదేవ్ అడిగాడు. మూడో మనిషి కనబడేసరికి అప్పటి వరకు ఉన్న బింకం సడలిపోయి స్త్రీ సహజమైన దుఃఖం ముంచుకురాగా, తనకి గౌను కావాలట జయదేవ్ బాబు అంది రుద్ధంగా. పేషెంట్ని ఇరిటేట్ చేయడం మంచిది కాదు. గౌన్ ఇచ్చేయకపోయారా? గౌన్ లేదు. నైట్ గౌన్? అది కాదు, చిన్నపిల్లలేసుకునేది కావాలట. 11 ఏళ్ల పాపట తను. ఆ గౌను వేసుకుని స్కూలుకి వెళుతుందట. దుఃఖంతో గొంతు పూడుకుపోగా శారద అంది. ఆ గదిలో సూది పడితే వినబడేంత నిశ్శబ్దం వ్యాపించింది. శారద దార్కా వైపు చూసింది. అతన్ని జయదేవ్తో పాటు చూసి ఆమెకి ఆశ్చర్యం వేసింది. అయితే కూతురు తాలూకా ఆవేదన దాన్ని మింగేసింది. జయదేవుని చూసి తులసి ఏమనుకుందో ఏమో తన గదిలోకి వెళ్ళిపోయింది. జయదేవ్ శారదని అడిగాడు, శారద గారు, తులసి ఇలా ప్రవర్తించడానికి కారణం మానవాతీత శక్తి ఏదీ కాదని, దీనికంతటికీ వెనుక ఏదో బలమైన కారణం ఉందని నమ్ముతున్నాను. నా ఊహ నిజమే అయితే దానికి కారణం వెంకట్ అని నా అభిప్రాయం అన్నాడు. కాదు, వెంటనే అన్నది శారద. అంత నిశ్చయంగా ఎలా చెప్పగలరు? ఆ ప్రశ్నకి ఆమెకు వెంటనే సమాధానం దొరకలేదు. ఏం చెబుతుంది? 10 ఏళ్లు చిన్నదానివైతే కూతురిని, 10 ఏళ్లు పెద్దదైతే చెల్లెలివి అయ్యేదానివమ్మా అన్న మాటలా? కావు. అంతకన్నా బాగా నటించగలరు చాలామంది.
అది కాదు, ఏదో ఉంది. అవును, మనసు. తన మనసు చెబుతోంది డాక్టర్ వెంకట్ అటువంటి వాడు కాదని. ఆమె ఓ నిర్ణయానికి వచ్చినట్టు, డాక్టర్ వెంకట్ అటువంటి వారు కాదు, ఆయన ట్రీట్మెంట్ పట్ల నాకు నమ్మకం ఉంది, కానీ ఎలా అంటే నేను సమాధానం చెప్పలేను ప్రొఫెసర్ అంది నిశ్చలంగా. ఆమె కంఠంలో స్థిరత్వానికి జయదేవ్ ఎదురు చెప్పలేకపోయాడు. అంతా చూస్తున్న దార్కా ఆలోచనలు ఇంకోలా ఉన్నాయి. అతడు తులసిని చూసి కదిలిపోయాడు. చాలా కొద్ది రోజుల్లో ఎంత మార్పు! 2 రోజుల క్రితం లేచిన కాశ్మోరా ప్రభావం ఆ అమ్మాయి శరీరం మీద ఎంతలా ఉందో ఆ మంత్రగాడి కళ్లకు స్పష్టంగా కనిపిస్తుంది. ఎలాంటి అమ్మాయి ఎలా మారిపోయింది! అదే దృశ్యం. సిద్ధేశ్వరి ఆలయం బద్దలు కొట్టి తన చెయ్యి పట్టుకుని పద అంటూ తూనీగలా పరిగెత్తడం. అలాంటి హుషారైన తులసి ఇప్పుడు పిచ్చిలో గోళ్లతో మొహం రక్కుకుంది. జుట్టుకు తైల సంస్కారం లేదు. చూపుల్లోని నిస్తేజత, నవ్వు నిర్జీవం, అస్థిపంజరంలా మారిపోయింది. సరే, మీరు చెప్పిందంతా నమ్ముతాను. వెంకట్ నిజమైన డాక్టరే అన్న జయదేవ్ మాటలతో దార్కా ఈ లోకంలోకొచ్చాడు. అయినా కొన్ని ప్రశ్నలకి ఏమనుకోకుండా జవాబు చెప్పండి అన్నాడు జయదేవ్. శారద తలూపింది. వెంకట్ తాలూకువి గాని, వెంకట్ ఇచ్చినవి గాని ఏ వస్తువులున్నాయి? ఈ ఇంట్లో ఏమీ వదలకుండా ఆలోచించి చెప్పండి. ఇంజెక్షన్ బాటిల్స్, టానిక్స్. జయదేవ్ ఒక్కొక్కటే శోధించడం మొదలుపెట్టాడు. ఎందులోనైనా ఏదైనా దొరుకుతుందేమోనని. శారద నిర్లిప్తంగా చూస్తుంది. ఈ లోపులో దార్కా తులసి గదిలోకి వెళ్ళాడు. పక్క మీద పడుకుని ఉన్న తులసి చప్పుడుకి గుమ్మం వైపు చూసింది. ఇద్దరి చూపులు కలుసుకున్నాయి. చాలా కాలం తర్వాత ఇద్దరు స్నేహితులు కలుసుకున్నప్పుడు అందులో ఒకరు మరొకరిని గుర్తుపట్టలేని స్థితిలో ఉంటే కలిగే విషాదమయ నిశ్శబ్దం. దార్కా అడుగు ముందుకేసి తులసి దగ్గరకు వెళ్ళాడు. ఎవరైనా దగ్గరకు వస్తుంటే నానా బీభత్సం చేసే తులసి అతడు వస్తుంటే చాలా కామ్గా, ప్రశాంతంగా అతడి వైపు చూడసాగింది. అతడు సూటిగా ఆమె కళ్ళలోకి చూశాడు. పాము బుస కొడుతున్నట్టు ఆమె ఊపిరి వదులుతుంది. అతడు మరింత దగ్గరగా వెళ్ళాడు. ఆమె కామ్గానే ఉంది, కానీ ఆ కళ్ళు నెమ్మదిగా రక్తవర్ణంలోకి మారసాగినాయి. ప్రమాదాన్ని పసిగట్టినట్టు అతడు దగ్గరకు రాగానే పొదలో నుంచి పులి బయటకు దూకినట్టు ఆమె పక్క మీద నుంచి లంఘించబోయింది. అది గ్రహించినట్టు అతడు చెయ్యి గాలిలోకి సాచాడు. ఆమె నిశ్చలమైంది. అతడి పెదవులు ఉచ్చరించినాయి. ఓ హిండెర హెండి తులసి తోమజాయి చికహి అంటూ ఏదో ఉచ్చరించసాగాడు. ఓ కాశ్మోరా, నిన్నెదిరించే శక్తి మాకు లేదు. నిన్ను ప్రార్థిస్తున్నాను. ఆ ప్రార్థనలో ఆజ్ఞాపించే శక్తి కూడా ఉంది సుమా. ఈ తులసిని నీతో పాటు తీసుకుపోయే ముందు బాధ పెట్టకు. జ్వరం చేతగాని, దిష్టి చేతగాని, రక్తం చేతగాని, గాలి చేతగాని బాధ పెట్టకు. బ్రతికిన 7 రోజులు ప్రశాంతంగా బ్రతకని. ఇది ప్రార్థన, మంత్రపు ఆజ్ఞ అన్నాడు. తులసి నెమ్మదిగా నిద్రలోకి జారుకున్నది. అప్పటి వరకు ఏదో బాధలో ఉన్నది తేరుకున్నట్టు మొహంలో తెరపిన పడ్డది. ఈ లోపులో బయట జయదేవ్ మందు సీసాలు పరిశీలించడం పూర్తయింది. అన్నీ బాగానే ఉన్నట్టు అనిపించాయి. అంతలో శారద ఏదో జ్ఞాపకం వచ్చినట్టు మస్కిటో రిపెల్లర్ అంది. జయదేవ్ తలెత్తాడు. తులసి పుట్టినరోజున డాక్టర్ ప్రజెంటేషన్గా మస్కిటో రిపెల్లర్ ఇచ్చాడు అంది శారద. గోడకి పెట్టాం అని గోడవైపు చూసి, అరే ఇక్కడే ఉండాలే అన్నది. గోడకి రిపెల్లర్ లేదు. తులసి తీసి దాచిందేమో అంది శారద. కానీ తులసి దాని విషయం చెప్పే స్థితిలో లేదు. జయదేవ్ ఒక నిర్ణయానికి వచ్చినవాడిలా మళ్లీ వెంకట్ దగ్గరికి వెళ్ళాడు. మూసి ఉన్న గదిలో వెంకట్ అటూ ఇటూ తిరుగుతున్నాడు. నాకు తెలిసిపోయింది తులసి పిచ్చికి కారణం తలుపు తెరుస్తూ అన్నాడు జయదేవ్. వెంకట్ ఆతృతగా ఏంటి అన్నాడు. మీరిచ్చిన మస్కిటో రిపెల్లర్. వెంకట్ మొహంలో నిరాశ ఆవరించింది. తిరిగి కూర్చుంటూ ఇంపాసిబుల్ అన్నాడు. మస్కిటో రిపెల్లర్లు మనుషులకి పిచ్చి ఎక్కించడం మొదలు పెడితే అవి తయారు చేసే కంపెనీలన్నీ ఏమవ్వాలి? మనిషి మెదడు అంత సున్నితమైందేం కాదు అన్నాడు. వెంకట్ మొహంలో సిన్సియారిటీ, కంఠంలో నిజాయితీ జయదేవ్కి కొట్టొచ్చినట్టు కనబడ్డాయి. తన అనుమానం తప్పేమో అన్న అభిప్రాయం కలిగింది అతనికి. తులసి డీప్ హిప్నాసిస్లో ఉంది. దాదాపు అరగంట నుంచి ఆమెను నిద్రలోకి పంపడానికి జయదేవ్ చాలా కష్టపడవలసి వచ్చింది. దార్కా, వెంకట్ తులసిని అతడు ప్రశ్నలు అడగడాన్ని చూస్తున్నారు. తులసి గొడవతో నానా గందరగోళంగా ఉండే ఆ ఇల్లు ఆ క్షణం
చీమ చిటుక్కుమన్నా వినిపించేటంత నిశ్శబ్దంగా ఉంది. నీ పేరు? కాశ్మోరా. సగం మూసిన తులసి కనురెప్పల వెనక నుంచి తెల్లగుడ్డు భయంగా ఉంది. వయసు 11 సంవత్సరాలు. నువ్వెప్పుడు కాశ్మోరావయ్యావు? దార్కా పక్క నుంచి అడిగాడు. వెంకట్ అతడి వైపు చిత్రంగా చూశాడు. ఆ ప్రశ్నకి అర్థం లేదనిపించింది. 11 సంవత్సరాల వయస్సు అని చెబుతూనే ఉంది కదా అనుకున్నాడు. అయితే జయదేవ్కి దార్కా ప్రశ్న అర్థమయ్యి చిరునవ్వుతో నీ కంఠానికి జవాబు చెప్పదు అని తనే ఆ ప్రశ్న అడిగాడు. చాలా ఆశ్చర్యంగా తులసి నోటి వెంట 10 రోజులు అని జవాబు చెప్పింది. అందరూ మొహామొహాలు చూసుకున్నారు. రిగ్రెషన్ ద్వారా తులసిని 10 రోజులు వెనక్కి తీసుకెళ్లాడు జయదేవ్. నీ పేరు? ఈసారి తులసి అంది. శారద మొహం విప్పారింది. ఆ మాత్రం దానికే ఆ తల్లి సంతోషించింది. ట్రై టు గెట్ ది రీజన్ ఫర్ హెర్ కాన్ఫ్లిక్ట్ అని సూచన ఇచ్చాడు వెంకట్. జయదేవ్ తల పంకించి దేవుడున్నాడా అని అడిగాడు. లేడు అంది తులసి. మతం, దేవుడు మనిషిని మత్తులో ఉంచే పదార్థాలు. ఆమె కంఠంలో పూర్వపు కమాండ్ ఉండడాన్ని అక్కడందరూ గమనించారు. ఆమెను మరింత గతంలోకి తీసుకెళ్లాడు జయదేవ్. సిద్ధేశ్వరి దేవుడి పేరుతో చేసే మోసాల వల్ల నువ్వు ఆ అభిప్రాయానికి వచ్చావా అని అడిగాడు జయదేవ్. తెలివైన వాళ్ళందరూ సిద్ధేశ్వరులే అంది తులసి. ఎలా కనుక్కున్నావు? సిద్ధేశ్వరిని చూశాను, ఆమె చేసే మోసాలు చూశాను. అక్కడికి వెళ్ళినప్పుడు ఏం జరిగింది? జయదేవ్ అడిగాడు. నా ఉంగరం హుండీలో వేసి ప్రశ్న అడిగాను. అప్పుడేం జరిగింది? పుర్రె మాట్లాడింది. పుర్రె. తులసి హిప్నాటిక్ ట్రాన్స్లో కూడా ఆ సంఘటన తలుచుకుని భయపడింది. తర్వాతేమైంది? నాకు స్పృహ తప్పింది. అప్పుడేం జరిగింది? ఆ ప్రశ్నతో తులసి శరీరం వణకసాగింది. ఆమె హిస్టీరియా వచ్చినట్టు పిడికిళ్ళు బిగించింది. ఆమెను తిరిగి గాఢమైన నిద్రలోకి తీసుకెళ్లాడు జయదేవ్. అందరూ ప్రేక్షకులై ఆమెను చూస్తున్నారు. ఒక హిప్నటిస్ట్, ఒక సైకియాట్రిస్ట్, ఒక మహామాంత్రికుడు అలా పరీక్షించడం అపూర్వమైన దృశ్యం. వెంకట్ జయదేవ్తో అది ఏదో కారణం, దాన్ని కనుక్కుంటే ఆమె ద్వంద్వ ప్రవృత్తికి కారణం తెలిసిపోతుంది. ఆ ఘర్షణ భరించలేక ఆమె స్కిజోఫెర్నిక్ అయింది అన్నాడు. జయదేవ్ గడ్డం గోక్కున్నాడు. చాలా సున్నితమైన విషయం ఇది. హిప్నసిస్ పేషెంట్ని అంత బలంగా నొక్కిపట్టి ఉంచదు. మెదడుకి ఏమాత్రం ఇష్టం లేని విషయాన్ని మాట్లాడినా అది నిద్రలో నుంచి లేచిపోయే ప్రమాదం ఉంది. అతడు తటపటాయింపు చూసి దార్కా ఏంటి విషయం అని అడిగాడు. జయదేవ్ తన సమస్య చెప్పాడు. నేను ప్రయత్నించనా అన్నాడు దార్కా. హిప్నాటిస్టు, సైకియాట్రిస్టు మొహామొహాలు చూసుకున్నారు. ఎలా అన్నాడు జయదేవ్. దార్కాకి చాలా చిన్న విద్య అది. మంత్రగాళ్లకి హిప్నాటిజం మొదటి పాఠంగా నేర్పుతారు గురువులు. మాటల్లో రిథం, మాటలతో ఎదుటి మనిషిని భ్రమలోకి పంపడంతో పాటే మనిషి నాడుల మీద ప్రయోగం చెయ్యడం ద్వారా ఆ మనిషిని నిద్రలేవకుండా చెయ్యడం వెన్నతో పెట్టిన విద్య. దార్కా తులసి మెడ దగ్గర చెయ్యి పెట్టి వేళ్లతో ఏదో నరాన్ని రాస్తూ చెవిలో మాట్లాడాడు. అతడినే విస్మయంతో గమనిస్తున్న జయదేవ్ అతడి పని పూర్తవగానే తిరిగి ప్రశ్నించడం మొదలుపెట్టాడు. సిద్ధేశ్వరి ఆలయం బద్దలు కొట్టడానికి కొన్ని రోజుల ముందు నువ్వు 2 సార్లు అక్కడికి వెళ్ళావు కదూ? అవును. మొదటిసారి వెళ్ళి ప్రశ్న అడిగావు, అవునా? అవును. తరువాత పుర్రెతో మాట్లాడావు. పుర్రె నాతో మాట్లాడింది అంది తులసి. ఈసారి ఆమె నిద్రలో మార్పు లేకపోవడంతో జయదేవ్ దార్కా వైపు అభినందిస్తున్నట్టు చూశాడు. ఆ తరువాత ఏం చేశావు? ఇంటికొచ్చి పండిత్ అంకుల్తోనూ జయదేవ్ అంకుల్తోనూ చెప్పాను. వాళ్ళేమన్నారు? అంతా భ్రమ అన్నారు. భ్రమ కాదా? కాదు. ఎలా తెలుసు నీకు? నోట్ పుస్తకంలో కాగితాలు లెక్క పెట్టాను, తక్కువున్నాయి. అయితే నిజమేనన్నమాట. అవును. పుర్రె మాట్లాడడం కూడా? అవును. తర్వాత ఏమైంది? మైకం వచ్చేసింది అంది తులసి. ఆమెలో మళ్లీ కదలిక ప్రారంభమైంది. కానీ ఏదో శక్తి నొక్కి పట్టినట్టు నిద్రలోనే ఉంది. మెలకు వచ్చేటప్పటికి నువ్వు వరండాలో అందరితో పాటు కుర్చీలో ఉన్నావా? లేను. మధ్యలోనే మెలకు వచ్చేసింది, ఆ గదిలోనే. జయదేవ్కి ఇది కొత్త సమాచారం. అంతకుముందు తులసి చెప్పింది వేరు. అందుకే అదంతా భ్రమ అని కొట్టిపడేశాడు. ఆ గదిలోనే ఉన్నావా? పుర్రె కూడా పక్కనే ఉంది. ఇంకే ఉంది? చీకటిగా ఉంది.
ఇంకా చక్రవర్తి దగ్గరకొచ్చాడు. ప్రేక్షకులు అప్రయత్నంగా ఊపిరి బిగబట్టారు. వచ్చాక తులసి మాట్లాడలేదు. తరువాతేం జరిగింది? రెట్టించాడు జయదేవ్. తులసి శరీరం చిగురుటాకులా కంపించింది. మొహం చెమట పట్టింది. జయదేవ్ ఆమె మెదడుకి సరిపోయే పాజిటివ్ సపోర్టుతో సూచన ఇస్తూ అడిగాడు. గదంతా చీకటిగా ఉంది. మెలకు వచ్చింది. చక్రవర్తి దగ్గరకొచ్చాడు. తర్వాతేం జరిగింది? నేను దోచుకోబడ్డాను. తులసి నోట ఆ మాట రాగానే అందరూ స్థాణువులైపోయారు. ఆమె నిద్రలో నుంచి బయటకొచ్చి, నేను దోచుకోబడ్డాను. నేను తల్లిని కాబోతున్నాను. నాకిప్పుడు 4వ నెల అంది ఏడుస్తూ. అప్పుడు వినిపించింది ఓ పెద్ద నవ్వు. అందరూ ఆ నిశ్చేష్టతలోనే, ఆ అయోమయంలోనే అప్రయత్నంగా వెనుతిరిగి చూశారు. చిరిగిన బట్టలతో, బురద కొట్టుకున్న శరీరంతో అక్కడ పిచ్చివాడిలా నిలబడి ఉన్నాడు శ్రీధర్. పిచ్చి నవ్వు, విషాదం కలిసిన అతడి రోదన అందరి గుండెల్ని పిండేసేటట్టు ఉంది. దబ్బమన్న శబ్దంతో శారద స్పృహ తప్పి పడిపోయింది. వెంకటింట్లో కూర్చొని ఉన్నారు ముగ్గురు. ఎవరి ఆలోచనలతో వారున్నారు. శ్రీధర్కి ఇంజెక్షన్ ఇచ్చి నిద్రపుచ్చాడు వెంకట్. శ్రీధర్ చాలా కదిలిపోయాడు. 2 రోజుల క్రితం ఫకీరు మరణం. ఇంటికొచ్చేసరికి తులసి తాలూకా దారుణమైన వార్త అతన్ని కృంగతీసినాయి. జయదేవ్ ఆలోచిస్తున్నది శ్రీధర్ గురించి కాదు, తులసి గురించి. అతడికి అన్నిటికన్నా ఆశ్చర్యం కలిగిస్తున్నవి 2 విషయాలు. 1, నేనే కాశ్మోరానని తులసి చెప్పడం. 2, తులసి గర్భానికి కారణం సదానంద చక్రవర్తి అయితే ఆ విషయం పిళ్ళైకి తెలియకపోవడం. లేకపోతే తెలుసేమో. తులసి తన కడుపులో ప్రాణి గురించి ఆలోచించి ఆ వ్యధతో, ఘర్షణతో స్కిజోప్రెనిక్ అయిందన్నది నిర్వివాదాంశం. అది స్కిజోప్రేనియా అయితే మరి నా పేరు కాశ్మోరా అని ఎలా చెబుతుంది? అది మళ్ళీ పొసెషన్లోకి వస్తుందే. విశాఖపట్నంలో డిన్నర్ ఇస్తూ డాక్టర్ అవంతి చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. ఆమె ప్రేమలో పడింది. ప్రియుడు మోసం చేశాడు. ఆమెలో విప్లవ భావాలు బాగా అప్పటికే చోటు చేసుకున్నాయి. ఆ షాక్తో ఆమె హిట్లర్ని ఆహ్వానించింది. తనే హిట్లర్లా ప్రవర్తించింది. షీ హ్యాజ్ ఇన్వైటెడ్ హిట్లర్ టు ఎంటర్ హెర్ షూస్. అదే దెయ్యం పట్టడం అంటే, ఒక మనిషి మరో చచ్చిపోయిన మనిషిని తనలోకి ఆహ్వానించి ఆ మనిషిలాగే మాట్లాడడాన్ని, ప్రవర్తించడాన్ని దెయ్యం పట్టడం అంటారు. ఈ బలహీనమైన మనస్తత్వం ఉన్న మనుషులు తమని ఆవహించుకోవడం కోసం దేవుళ్ళని కూడా ఆశ్రయిస్తూ ఉంటారు. అదే పూనకం. అయితే తులసి కాశ్మోరాని ఆహ్వానించిందా? దెయ్యాన్ని? అతడికి అనుమానం పూర్తిగా తీరలేదు. కాశ్మోరా దెయ్యం పట్టాక ఎందుకు తులసి లక్కపిడతలడిగింది? ఎందుకు స్కిప్పింగ్ చేసింది? తులసిని 10-11 సంవత్సరాల వయస్సులో పట్టిన కాశ్మోరాకి ఇప్పుడు ఆమె గౌను వేసుకుంటాను అని అడగడానికి ఏదైనా సంబంధం ఉందా? ఆ గదిలోనే కిటికీ దగ్గర నిలబడి ఆలోచిస్తున్న దార్కా ఆలోచనలు మరో విధంగా ఉన్నాయి. అతడికి తెలుసు, ఇంకో 3 రోజుల్లో తులసిని చంపబోయే కాశ్మోరాకి ఇప్పుడు తులసిని పట్టిన దెయ్యానికి ఏ సంబంధమూ లేదని. కాశ్మోరా లాంటి మహత్తరమైన శక్తి గౌన్లు, లక్కపిడతలు అడిగించదు. సరిగ్గా 7వ రోజు ఉప్పెనలా వచ్చి కబళించి వేస్తుంది. దాన్నెవరూ ఆపలేరు. అయితే తులసి ఎలానూ మరణిస్తుంది కదా అని అతడు జయదేవ్ చేస్తున్న పరిశోధనల పట్ల నిరాసక్తంగా లేడు. ఈ మనుషుల బంధాల్ని, ద్వేషాల్ని, ఒకరినొకరు చంపుకునే పగల్ని రక్షించుకోవాలనే ప్రయత్నాల్ని చాలా ఉత్సుకతతో గమనిస్తున్నాడు. వెంకట్ ఆలోచిస్తున్నది వేరు. అతడి ఆలోచనలలో ఎక్కడో ఏదో ఇబ్బందికరమైన కదలిక. ఏంటో తెలియడం లేదు. ముగ్గురు తమ తమ ఆలోచనల్లో ఉండగా అప్పుడు మోగింది ఫోన్. జయదేవ్ అందుకుని హలో అన్నాడు. డాక్టర్ వెంకట్? జయదేవ్ ఫోన్ వెంకట్కి ఇవ్వబోతూ ఏదో మెదడులో మెరిసినట్టయింది. స్పీకింగ్ అన్నాడు. వెంకట్ తెల్లబోయి చూస్తున్నాడు. అటువైపు నుంచి క్షణం నిశ్శబ్దం. తర్వాత లయబద్ధంగా వినిపించింది శ్రీనివాస పిళ్ళై కంఠం. మాండవ్య తీరం నుండే వెలుగుతున్నది కిరణమణి. కిరణాల గుడిలోన మరపురాని మరువింతలు. 1966లో విప్లవం, సంఘర్షణలో వైశిష్ట్యం. మళ్ళీ కొద్ది నిశ్శబ్దం. తరువాతి కంఠం బొంగురుగా వినిపించింది. ఆపరేషన్ 6 భగవద్గీత 111వ పేజీ ఓవర్. టెలిఫోన్ పెట్టేసిన చప్పుడైంది. జయదేవ్ నిర్విణ్ణుడయ్యాడు. ఏదో అద్భుతమైన విషయాన్ని గమనిస్తున్నట్టు
అతడి మెదడు మొద్దుబారిపోయింది. ఇద్దరూ అతన్నే గమనిస్తున్నారు. జయదేవ్ తన అస్పష్టమైన ఆలోచనలకి ఓ రూపం ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇయాన్ ఓ నీల్ వ్రాసిన పుస్తకపు చాప్టర్లు అతడి మనసులో రీళ్లుగా తిరుగుతున్నాయి. ఒక చాప్టర్ దగ్గర అతడి ఆలోచనలు ఆగిపోయాయి. మనిషి మెదడు కంట్రోల్ బై ట్యూనింగ్, పోస్ట్ హిప్నటిక్ సజెషన్స్ అన్న విభాగంలో చాప్టర్ అది. ఒకసారి భగవద్గీత ఇస్తారా అని వెంకట్ని అడిగాడు. భగవద్గీత మా ఇంట్లో లేదే అన్నాడు వెంకట్. వెంకట్ అలా అంటాడని తెలుసు. మాండవ్య తీరం అంటూ తను విన్న మాటల్ని తిరిగి అన్నాడు జయదేవ్. వెంకట్ వింటూ కూర్చున్నాడు. మార్పు లేదు. వెంకట్లో మార్పు ఉండదని తెలుసు. తన స్వరం, తన మాటలు వెంకట్కి ఏ సూచనలు ఇవ్వలేవు. అతడు జాలిగా ఎదుట కుర్చీలో కూర్చున్న వెంకట్ వైపు చూశాడు. ఎవరికీ తెలియదు ఎదుట కూర్చున్న ఈ మనిషి మెదడు ఒక ఫ్రీక్వెన్సీలో వస్తున్న సౌండ్ వేవ్స్కి కంట్రోల్ చేయబడిందని. పైకి మామూలుగా కనబడిన ఆ సూచనలని అనుసరించే వెంకట్ ప్రవర్తిస్తాడని. జయదేవ్కి ఏం చెయ్యాలో తోచలేదు. ఏంట ఆపరేషన్ 6? పిళ్ళ ఇంకా ఎలా బాధ పెట్టదలుచుకున్నాడు తులసిని? నిజానికి ఈ బాధ తులసిది కాదు, తల్లిదండ్రులది. ఆలోచిస్తూ అతడు లేచి కిటికీ దగ్గరకు వెళ్ళాడు. మనసంతా శూన్యంగా ఉంది. తమ కళ్ల ముందు ఆడుతూ పాడుతూ తిరిగే తులసి తల్లి కాబోతుంది. ఇది ప్రపంచానికి తెలిస్తే తను చెయ్యని తప్పుకి, చీకట్లో మైకంలో ఉండగా ఎవరో దుర్మార్గుడు చేసిన అత్యాచారానికి ఆ పాప ఇంకా పాపే. అంకుల్ అంకుల్ అంటూ తిరిగే పాప జీవితాంతం దుఃఖం అనుభవిస్తుంది. వయసు పొంగులో కాలు జారితే వేరు, వలపు మత్తులో కళ్ళు మూసుకుపోతే ఆ పాపం అనుభవించడం వేరు. కానీ తులసి అలాంటిది కాదే. స్పోర్ట్స్లోనూ చదువులోనూ చురుగ్గా ఉండే అమ్మాయి, లేడిలా తుళ్ళుతూ జలపాతంలా గలగలా పాడుతూ తిరిగే పాప పొత్తిళ్లలో మరో పాపని ఎత్తుకుంటుందా? లేక ఆ పాపాన్ని వదిలించుకోవడానికి తల్లిదండ్రులు చేసే సహజ ప్రయత్నంలో గతాన్ని మర్చిపోవడానికి ప్రయత్నం చేస్తుందా? స్వచ్ఛమైన గాజుతో చేసిన ఓ అందమైన తాజ్ మహల్ మీద రాయి విసరడానికి ఆ దుర్మార్గుడికి ఎలా మనసొచ్చిందో? ఈ మరకతో, ఈ మచ్చతో మిగతా జీవితం ఎలా గడుపుతుంది? గడపదు, గడపలేదు. మామూలు అమ్మాయిల్లాగా గతపు అనుభవాన్ని వర్తమానపు అనుభూతిగా చేసుకుని అందరిలాగా బ్రతికెయ్యలేదు. జీవితం పట్ల ఒక నిర్దుష్టమైన దృఢమైన అభిప్రాయం ఉన్నది తులసికి. అందుకే తనలో తాను కుమిలిపోయింది. ఎన్ని రాత్రులు నిద్ర లేకుండా దీని గురించి మదన పడిందో, ఎవరితోనూ చెప్పుకోలేక ఎన్ని చీకటి రాత్రులు ఒంటరిగా కన్నీళ్లు కార్చిందో. ఆ మదన భరించలేక ఆమె స్కిజోప్రెనిక్ అయింది. పూర్తిగా అతడికి అర్థమైంది అప్పుడు తులసి పిచ్చికి కారణమేంటని. తన బాధలో తానుండగా తులసితో శారద దేవుడి గురించి వాదించింది. దాంతో ఆ బలహీనమైన క్షణంలో ఆమెలో ద్వంద్వ ప్రవృత్తి మొదలైంది. అంతకుముందే ఆమె సిద్ధేశ్వరి మీద సాధించిన విజయం హేతువాదం వైపు లాగుతూ ఉండగా, తన కర్మకి దేవుడే కారణం అన్న కర్మ సిద్ధాంతం మరోవైపు బలంగా చోటు చేసుకోసాగింది. ఈ ఘర్షణకి తోడు రోజురోజుకు పెరుగుతున్న కడుపు ఆమెను మరింత కృంగదీసి ఉంటుంది. దేవుడున్నాడు అని, దేవుడు లేడు అని అందుకే వేరువేరుగా వాదించింది. హిప్నాసిస్లో ఉంటూ ఆమె వేసిన బొమ్మ అతడి స్మృతి పథంలో కదలాడింది. చిన్న పాము, పాప, 2 కాళ్ళు, చక్రవర్తి పోలిక ఎంతో నిగూఢంగా ఆమె మనసులో భావాల్ని బొమ్మ ద్వారా బయటపెట్టింది. తనే అర్థం చేసుకోలేకపోయాడు. ఉన్నట్టుండి అతడికో విషయం జ్ఞాపకం వచ్చి ఒళ్ళు జలధరించింది. ఆపరేషన్ 6. తులసి జీవితాన్ని తన అనుచరుడి చేత నాశనం చేయించి ఆమెని పిచ్చిదాన్ని చేసిన పిళ్ళై కసి ఇప్పటికీ ఇంకా తీరనట్టుంది. ఆమెను చంపడమే అతడి ఆశయం కాబోలు. ఎలాగైనా అతడిని ఆపు చెయ్యాలి. జయదేవ్ కిటికీ ఊచలు పట్టుకుని శూన్యంలోకి చూస్తూ చాలాసేపు అలానే ఆలోచిస్తూ ఉండిపోవడం చూసి దార్కా దగ్గరికి వచ్చాడు. ఏమైంది ఫోన్లో? జయదేవ్ వెంకట్కి వినపడకుండా తను కనుక్కున్న విషయం చెప్పాడు. ఫోన్ సంగతి, ఫోన్లో కంఠస్వరానికి వెంకట్ మెదడు కంట్రోల్ చేయబడి ఉండడం అంతా విని దార్కా క్షణం మౌనంగా ఉండి నెమ్మదిగా అన్నాడు. ఆ కంఠాన్ని నేను అనుకరించగలను జయదేవ్ బాబు. దార్కా అమాయకత్వాన్ని చూసి జయదేవ్ పక్కున నవ్వాడు. అనుకరించడం తేలికే. కొద్ది కృషితో ఏ మిమిక్రీ ఆర్టిస్ట్ అయినా దాన్ని చెయ్యగలడు. కానీ వెంకట్ మెదడు
పిళ్ళై కంఠాన్ని మాత్రమే గ్రహిస్తుంది. ఏ ఫ్రీక్వెన్సీలో పిళ్ళై స్వరం మాటల్ని బహిర్గతం చేస్తుందో అదే ఫ్రీక్వెన్సీతో మాట్లాడాలి. దార్కా మనసులో అనుకున్నాడు. మంత్రోచ్చరణలో కంఠాన్ని శూన్యం నుంచి ప్రారంభించి దిగంతాలకు వ్యాపించే ఆరోహణని గురువులు మాకు నేర్పారు. ఈయన మాట్లాడే ఇంగ్లీషు మాట దానికి సంబంధించినవే అనుకుంటాను. దార్కా వెంకట్ వైపు తిరిగి, నాకొక గాజు గ్లాస్తో నీళ్లు కావాలి అన్నాడు. వెంకట్ కొద్దిగా ఆశ్చర్యపడినా మరేమీ మాట్లాడకుండా ఓ 2 తీసుకొచ్చిచ్చాడు. టేబుల్ మీద గ్లాస్ పెట్టి దాన్నే చూస్తూ ఏదో వల్లించసాగాడు దార్కా. నిమిషాలు గడుస్తున్నాయి. అతడి పెదవులు కదులుతున్నాయి. ఏదో జరుగుతున్న భావన. మరో 2 నిమిషాలు గడిచినాయి. టప్మన్న శబ్దంతో గ్లాసు పగిలిపోయింది. ప్రేక్షకులిద్దరూ నిర్విణ్ణులయ్యారు. నోట మాట రాలేదు. ఇన్ఫ్రాసానిక్ సౌండ్స్. మంత్రంతో మనిషినెలా చంపొచ్చో, వశీకరణం అంటే ఏంటో, మానవాతీత శక్తికి మానవ శక్తికి తేడా రోజురోజుకి ఎంత బలహీనమవుతుందో, పరిశోధన ఎలా ముందుకు వెళుతుందో అర్థమవుతుంది జయదేవ్కి. ఆశ్చర్యంగా ప్రతిబింబిస్తున్న కళ్లతో దార్కాని చూశాడు. దార్కా నెమ్మదిగా, శ్రీనివాస పిళ్ళై కంఠాన్ని నేను అంగీకరించగలననే అనుకుంటున్నాను జయదేవ్ బాబు, మీరు చెప్పిన ఫ్రీక్వెన్సీలో అన్నాడు చివరి పదాన్ని నొక్కి పలుకుతూ. వెంకట్ని పక్క గదిలో కూర్చోమని చెప్పి జయదేవ్, దార్కా టెలిఫోన్ పక్కనే కూర్చున్నారు. ఏ క్షణమైనా అది మోగవచ్చు. పిళ్ళై మళ్ళీ ఫోన్ చేస్తాడు. ఆ కంఠం వెంటనే డిస్కనెక్ట్ అవుతుంది. అయ్యే లోపులో దాన్ని అనుకరించేటంతగా గ్రహించగలగాలి. అది సామాన్య విషయమేమీ కాదు. దార్కా ఉద్విగ్నతతో టెలిఫోన్నే చూడసాగాడు. అతడికి ఏం చెయ్యాలో జయదేవ్ చెప్పాడు. శ్రీనివాస పిళ్ళై దగ్గర తమ 3 పేర్లలో తులసి పేరు చూసినప్పుడు దార్కా పెద్దగా చలించలేదు. ఎలాగూ మరణిస్తుంది కదా అని. కాని అతడు ఆమెపై చేసిన అత్యాచారాన్ని చూసి, ఇప్పుడు మరణం ముందు పిళ్ళై ఆమెను మరింత బాధ పెట్టడం చూసి అతడు ఆవేశంతో కదిలిపోతున్నాడు. అతడి ఆలోచనలను చెదురుస్తూ, ఫోన్ రాకపోతే మన ప్లాన్ అంతా పాడవుతుంది అన్నాడు జయదేవ్. దార్కా తలెత్తి ఆందోళనగా జయదేవ్ వైపు చూశాడు. అవును, ఏ విషయమూ చెప్పకుండా వెంకట్ని ఆ గదిలో కూర్చోమనడం బాగోదు. దార్కా ఏదో అనబోతూ ఉంటే ఫోన్ మోగింది. ఇద్దరూ అప్రయత్నంగా ఉలిక్కిపడ్డారు. దార్కా వంగి ఫోన్ తీసుకున్నాడు. డాక్టర్ వెంకట్, అవతల నుంచి వినబడింది. డిడ్ యూ కంప్లీట్ ఆపరేషన్ 6? కౌన్ హై ఆప్? ఏ తో సేట్ రంగాలాల్ పట్వర్లాల్ ఘర్ హై. ఫోన్ డిస్కనెక్ట్ అయింది. మళ్ళీ ఫోన్ రాకుండా రిసీవర్ పక్కన పెట్టేశాడు దార్కా. కళ్ళు మూసుకున్నాడు. గదంతా నిశ్శబ్దం మందంగా వ్యాపించింది. ఏకాగ్రత. శ్మశానాల్లో నేర్చుకున్నది, గురువులు నేర్పినది, ఎన్నో అమావాస్య రాత్రులు నిర్మానుష్యమైన మైదానాల్లో స్వర కంపనాల్ని రకరకాలుగా మారుస్తూ, ఏమాత్రం తప్పు జరిగినా కాల్తున్న ఎముకతో వాత పెట్టడానికి నిలబడ్డ గురువు ముందు నగ్నంగా చలికి వణుకుతూ సాధన చేసింది. దార్కా కళ్ళు తెరిచాడు. తన వైపే చూస్తున్న జయదేవ్ని చూసి ఓకే అన్నట్టు నవ్వాడు. జయదేవ్ తీరిగ్గా ఊపిరి పీల్చుకున్నాడు. దార్కా వడివడిగా లేచి బయటకు వెళ్ళిపోయాడు. జయదేవ్ వెంకట్ రూంలోకి వెళ్ళి, నేను వెళ్ళొస్తాను అన్నాడు. అసలేం జరిగింది? ఏవైనా తెలిసిందా అని అడిగాడు వెంకట్. లేదు అనేసి బయటకొచ్చేశాడు జయదేవ్. అయితే వెళ్ళిపోలేదు. ముందు ద్వారం నుంచి బయటకొచ్చి పక్కకు వెళ్ళి కిటికీ పక్కన నిలబడ్డాడు, నిమిషాలు లెక్క పెట్టుకుంటూ. ఈ లోపులో దార్కా పబ్లిక్ ఫోన్ చేరుకుని నెంబర్ తిప్పాడు. వెంకట్ ఇంట్లో ఫోన్ మోగుతూ ఉంటే బయట జయదేవ్ గుండెలు వేగంగా కొట్టుకోసాగాయి. దార్కా సాధించగలడా అనుకున్నాడు. సాధించలేకపోతే మొత్తం ప్లాన్ అంతా పాడవుతుంది. ఈ లోపులో వెంకట్ ఫోన్ ఎత్తుకుని హలో అన్నాడు. డాక్టర్ వెంకట్ స్పీకింగ్. దార్కా కంఠం మంద్ర స్వరంలో వినిపించసాగింది. శ్రీనివాస్ పిళ్ళై స్వరపు ఫ్రీక్వెన్సీలో. మాండవ్య తీరం నుండే వెలుగుతున్నది కిరణమణి. కిరణాల గుడిలోన మరపురాని మరువింతలు. ఆపరేషన్ 6 భగవద్గీత 111 పేజీ అనేసి దార్కా ఫోన్ పెట్టేశాడు. వెంకట్ వెనుతిరిగాడు. ఏదో నిద్రలో ఉన్నట్టున్నాడతడు. నిద్రలో నడుస్తున్నట్టు వంటింటి వైపు వెళ్ళాడు. ఆనందంతో జయదేవ్ విజిల్ వేయబోయాడు. దార్కా సాధించాడు. తన స్వరం ద్వారా వెంకట్ మెదడు మీద అధికారం సంపాదించాడు.
వెంకట్తో పాటే అతడికి తెలియకుండా జయదేవ్ అడుగులో అడుగు వేసుకుంటూ అనుసరించాడు. వంటింట్లో అటక మీద దాచి ఉన్న భగవద్గీత పుస్తకం తీస్తుండగా మళ్లీ ఫోన్ మోగింది. జయదేవ్ నిర్విణ్ణుడయ్యాడు. తన తప్పు అర్థమైంది. ఫోన్ మీద రిసీవర్ తీసేయకుండా వచ్చాడు తను. ఆ ఫోన్ తరంగాలు వెంకట్ని అతడి మత్తులో నుంచి బయటకు తీసుకురావచ్చు. ఆ ఫోన్ శ్రీనివాస్ పిళ్ళైది అయి ఉంటే అతడికి అనుమానం రావచ్చు. ఒక్కంగలో అతడు ముందు గదిలోకి వచ్చి ఫోన్ ఎత్తి హలో అన్నాడు. అయితే అతడు అనుకున్నట్టు అది పిళ్ళై నుంచి కాదు, శారద నుంచి. అతడు తేలిగ్గా ఊపిరి పీల్చుకుని హలో, నేను జయదేవ్ని అన్నాడు. అవతల నుంచి శారద కంఠం కంగారుగా వినిపించింది. మీ గురించే చూస్తున్నాం, అర్జెంటుగా రండి, ఆస్పత్రికి వెళ్ళాలి అంది. అతడు ఆందోళన నిండిన స్వరంతో దేనికి అని అడిగాడు. ఇప్పుడే కబరొచ్చింది, బ్రాహ్మణ్ భార్య పోయారట అంది. శవం ముందు తన ఓటమిని మౌనంగా ఒప్పుకుంటూ క్షణంపాటు నిలబడ్డాడు పార్థసారథి. బ్రతుక్కి మరణానికి తేడా ఎంత చిన్నది! చావంటే ఏంటి? ఆనందాన్ని, భయాన్ని, సంతోషాన్ని ఆస్వాదించే మెదడు నిర్వీర్యమవడమా? సంవత్సరాల తరబడి మెదడు పనిచేయక స్పృహ పోయినా కోమాలో బ్రతుకుతున్న వాళ్ళున్నారే. లబ్డబ్మని కొట్టుకుంటూ రక్తాన్ని శరీరమంతటికీ పంపే గుండె ఆగిపోవడమా? యోగసిద్ధితో గుండెని ఆపుచేసేవాళ్లున్నారే. మరేంటి చచ్చిపోవడమంటే? మన మధ్య నవ్వుతూ తిరిగే మనిషి అకస్మాత్తుగా మాయమై మొదటి రోజు శ్మశానంలో బూడిదవడమా? సర్టిఫికెట్ సార్. అతడి ఆలోచనలు చెదిరాయి. డెత్ సర్టిఫికెట్, రోగి చనిపోయినట్టు ధృవీకరించే పత్రం. అతడు దాన్ని చదివి ఇచ్చేయమన్నట్టు తలూపాడు. ఆ తరువాత భారంగా అడుగులు వేసుకుంటూ బయటకొచ్చాడు. నోటికి చెయ్యి అడ్డు పెట్టుకుని ఏడుస్తున్నాడు అబ్రకదబ్ర. చాలా చిన్న స్వరంతో అస్పష్టంగా ఐఎమ్ సారీ అన్నాడతడు. ముందు గదిలో శవాన్ని పడుకోబెట్టారు. నుదుట రూపాయి కాసంత కుంకుమ, చుట్టూ పూలు. బయట నలుగురు పాడె కడుతున్నారు. బిగబట్టుకున్న దుఃఖం ఇంటికొచ్చాక కట్టలు తెంచుకుని ప్రవహిస్తుంది. ఆమె తల్లినైతే ఎవరూ పట్టలేరు. శవం పక్క నుంచి లేవనే లేదు. తండ్రే అన్ని పనులు చేస్తున్నాడు. లేనాయనా, ఇలా కూర్చుంటే పనులు కావు అన్నాడాయన. అబ్రకదబ్రా తలెత్తాడు. ఎదురుగా మామగారు. నిండా 40 ఏళ్లు నిండకుండా కూతురు తమని వదిలిపోవడం వల్ల కలిగే బాధని పళ్ల మధ్య నొక్కిపట్టి ఆయనన్నారు. శవాన్ని పాతిపెట్టాలని చెప్పాను. మనిషి వెళ్ళాడు. పాతిపెట్టడం మన ఇంటా వంటా లేదు, ఇదెక్కడి ఆచారం అని నోరు నొక్కుకోబోయి ఆయన తీక్షణంగా చూడడంతో లోపలికి తప్పుకుంది ఒక బామ్మగారు. శవాన్ని కాల్చడం వల్ల నాకు అభ్యంతరం ఉంది. నా మాట వల్ల మీకెవరికైనా అభ్యంతరం ఉందా? ఆయన ప్రశ్నించాడు. ఆ ప్రశ్నలో గంభీరతకి ఎక్కడి వాళ్ళక్కడ ఏదో పని ఉన్నట్టు తప్పుకున్నారు. అబ్రకదబ్ర ఒకసారి తలెత్తి మళ్లీ మోకాళ్ల మధ్య మొహం దాచుకున్నాడు. కలిసిపోవడం తప్పనప్పుడు మట్టిలోనైతేనేం, బూడిదగా అయితేనేం. 20 రోజుల బాధ నుంచి విముక్తయి నిర్మలంగా ఉన్న కూతురి మొహంలోకి తదేకంగా చూశాడాయన. తరువాత వంగి నుదుటి మీద చెయ్యి వేశాడు. పని చెయ్యని మెదడు, ఆగిన గుండె, చలనం లేని శరీరం, అడుగు లోతులో ఎక్కడో ఏదో అస్పష్టమైన అవగాహన. ఆయన లేచి వచ్చి బయట అరుగు మీద నిలబడ్డాడు. ఏదో తెలియని భావంతో ఆయన మొహం రక్తవర్ణంలోకి మారింది. బాలభాస్కరుని అరుణిమను ఆ దీప్తి పరిహసించింది. ఆ వెలుగును చూసి ప్రకృతే భయపడేట్టుంది. దృఢంగా, నిశ్చలంగా, నిర్వికారంగా, స్థిరంగా అలా నిలబడి ఉన్నది ఆచార్యులవారు. ఫోన్లో శారద బ్రాహ్మణ్ భార్య మరణం విషయం చెప్పగానే జయదేవ్ కొంచెంసేపు అచేతనమై నిలబడ్డాడు. ఆమెని అతడు 1-2 సార్ల కన్నా ఎక్కువ సార్లు చూడలేదు. కానీ ఆమె నిండైన విగ్రహం, ఆ ఇంట్లో ప్రతిబింబించే సదాచారాలు అతనికి బాగా గుర్తున్నాయి. అతడు ఆ షాక్ నుంచి తేరుకుని మళ్లీ వంటింటి వైపు వెళ్లేసరికి అప్పటికే ఆలస్యమైంది. వెంకట్ అటక మీద దాచిన భగవద్గీత పుస్తకం తీసి చదవడం, ఆ కాగితం స్టవ్ మీద కాల్చేయడం జరిగింది. ఏంటది? జయదేవ్ కంగారుగా అడిగాడు. ఏంటది అన్నాడు వెంకట్ చాలా మామూలుగా. ఆ కాగితంలో ఉన్నది. ఉద్వేగం భరించలేక అరిచాడు జయదేవ్. ఏ కాగితం? తాపీగా అన్నాడు వెంకట్. భగవద్గీత. ఏ భగవద్గీత?
జయదేవ్ని ఒక్కసారిగా నిస్పృహ ఆవరించింది. అయిపోయింది. ఇంత కష్టపడి వేసిన ప్లాన్ పాడయింది. ఆపరేషన్ 6 తాలూకా సూచన వెంకట్ మెదడులోకి నిక్షిప్తమైపోయింది. ఇక అది తెలీదు. ఆ సూచన ప్రకారం ప్రవర్తిస్తాడతడు. అంతే, పైకి మామూలుగానే ఉంటాడు. జయదేవ్ బల్ల ఎక్కి అటక మీద భగవద్గీత తీశాడు. అరే, ఆ పుస్తకం అక్కడెందుకుంది అని అడుగుతున్న వెంకట్ మాటల్ని పట్టించుకోకుండా తొందరగా పేజీలు తిప్పాడు. మొదటి 9 పేజీలు ఉన్నాయి. 10వ పేజీ లేదు. తరువాత మళ్ళీ 20వ పేజీ లేదు. 30, 40, 50, 60 పేజీలు లేవు. అంటే 70వ పేజీలో ఆపరేషన్ 7 ఉంటుందన్నమాట. అది తెలిసినా చాలు. తొందరగా పేజీలు తిప్పుతూ ఉంటే అతడి చేతులు వణకసాగాయి. 70వ పేజీ తీసి ఆత్రంగా చూశాడు. అతడి మొహం వాడిపోయింది. ఆ పేజీ చింపబడలేదు. అంటే ఆ రోజు ఆఖరి ఆపరేషన్ అన్నమాట. దాంతోనే తులసి జీవితం పరిసమాప్తమవుతుంది. ఆ రోజు ఏంటో ఇద్దరికీ తెలుసు. వ్రాసిన పిళ్ళైకి, చదివిన వెంకట్కి. ఒకరు చెప్పరు, ఇంకొకరు చెప్పలేరు. ఎలా? తన తప్పుకి తనని తనే తిట్టుకుంటూ అతడు తెరిచి ఉన్న పేజీల వంక నిస్సహాయంగా చూశాడు. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత. ఎక్కడైతే సాధువులు బాధింపబడుదురో, ఎప్పుడైతే అధర్మం ప్రబలిపోతుందో అక్కడ అప్పుడు నేను జన్మిస్తాను. సంభవామి యుగే యుగే. ద్వంద్వాత్మకమైన భావ జగత్తులో ప్రతి క్షణం నేను ఉదయిస్తాను. ఎక్కడైతే సాధువులు బాధింపబడుదురో, ఎక్కడైతే అధర్మం ప్రబలిపోతుందో అక్కడ అప్పుడు నేను జన్మిస్తాను. సంభవామి యుగే యుగే. ద్వంద్వాత్మకమైన భావ జగత్తులో ప్రతి క్షణం నేను ఉదయిస్తాను. విన్నారు కదండి, ప్రముఖ రచయిత శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారి తులసి నవల ధారావాహిక 11వ భాగం వినిపించాను కదా. మరి తరువాతి కథ రేపటి భాగంలో వినిపిస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.